ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెథాయ్ తుఫాన్ గండం తప్పింది. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా భయాందోళనకి గురిచేసిన ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడింది. కానీ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన పెథాయ్ సాయంత్రానికి కాకినాడ, యానాం మధ్య తీరాన్ని దాటింది. ప్రస్తుతం బలపడుతూ ఒడిశా దిశగా ముందుకు వెళ్తుంది. అయితే ఒడిశాలో మరొక అల్పపీడనంగా మారింది ఈ పెథాయ్. దాని ప్రభావంగా ఇంకా కోస్తాంధ్రలోనూ అలాగే కొద్దిగా తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ని ప్రకటించింది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ముందుగానే సిబ్బందిని రంగంలోకి దించింది. నిజానికి మొన్న వచ్చిన శ్రీకాకుళం తితిలి తుఫాన్ కన్నా ఇది ఎక్కువగా బీభత్సం సృష్టించిందని గవర్నమెంట్ తెలుపుతోంది. అయితే మరో 5 బృందాలను తూర్పుగోదావరి జిల్లా పలుచోట్ల సిద్ధంగా ఉంచింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక విషయానికి వస్తే పెథాయ్ తుఫాన్లో ఈ రకంగా కొన్ని నష్టాలు జరిగాయి. ఏపీలో పెథాయ్ తుఫాన్ అపార నష్టాన్ని మిగిలించింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. 51 కోట్ల పైగా పంట నష్టం జరిగినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. పెథాయ్ తుఫాన్ ఉత్తరగాలులకు అమలాపురంలోని చేపల వర్షం కురిసింది. స్థానిక మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో వర్షంతో పాటు పెద్ద ఎత్తున చేప పిల్లలు కూడా కురిశాయి. దీంతో విద్యార్థులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక భారీ వర్షాలు, ఈదురుగాలులతో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలు చిగురాకుటుకులా వణికిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 100 గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఇక చలిగాలుల్లో వృద్ధులను అలాగే పిల్లలు పిట్టల్లో రాలిపోతున్నారు. పశువులు పెద్ద సంఖ్యలో మరణించాయి. వైద్య శిబిరాలు వృద్ధులు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో సహాయక చర్యలో పాల్గొన్న విపత్తు బృందం పోలీసులు కూడా దీనికి కొద్దిగా బాధ్యత వహించారు. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో వీచిన పెనుగాలులకు మొత్తం అరటి తోటంతా ధ్వంసంగా మారిపోయింది. ఇక అరటి తోటలేంటండి, పత్తి తోటలేంటి, ప్రతిదీ కూడా ధ్వంసంగా మారిపోయింది. ఇక విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే అన్ని ట్రైన్లు రద్దు చేశారు. హెల్ప్ లైన్లు పెట్టారు. అయినప్పటికీ కూడా విపత్తు చాలా మటుకు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటి అంటే బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలును తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట జంక్షన్ దగ్గర నిలిపివేశారు. దాంతో ప్రయాణికులు అడ్డమైన ఇబ్బందులు పడ్డారు. ఇక పెథాయ్ తుఫాన్ కాకినాడ తీరాన్ని తాకింది. ముందు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల్లో తాకిన పెథాయ్ ఆ తర్వాత సాయంత్రానికి తీరం దాటిందని చెప్పుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సహాయక చర్యలు నిమిత్తం 6,000 మందిని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా చాలా మటుకు నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే ఈదురుగాలతో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో బాగా విపరీతంగా చెట్లు కూలిపోయాయి. చెట్లు కూలిపోవడమే కాదండి, అక్కడ ఆ చెట్ల కింద ఉన్న చాలా మంది కూడా కొంతమంది ప్రాణాలను వదిలేసినట్టు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే గోదావరి జిల్లా మామిడివరం మండలం గేదెలెంక గ్రామంలో ఈదురుగాలు ఇంటిపై పడిన కొబ్బరి చెట్టును చూసి ఆ ఇంట్లోని ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ఇక విషయానికి వస్తే దీనివల్ల వాటిని నష్టం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు మరొక పెద్ద షాక్ ఏంటి అంటే ఈ అల్పపీడనం ఏదైతే కాకినాడని తాటికి వెళ్ళిందో, ఒడిశా వైపు వెళ్ళిందో, మళ్ళీ ఒడిశా దగ్గర కూడా అక్కడ సముద్రం దగ్గర మళ్ళీ అల్పపీడనంగా మారింది. అది చాలా బలంగా ఉండడంతో అది కాస్త వాయుగుండంగా మారబోతోందని, ఇంకాస్త బలపడితే ఇంకా ఈ భారీ వర్షాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ సూచిస్తోంది. ఇక మరొక విషయం ఏంటంటే దీని ప్రభావం అలాగే చలికాలం ప్రభావం తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం చాలా చాలా తగ్గిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. ఇక చలి ఏ రకంగా ఉంది అంటే వెన్నులో వణుకు పుట్టేటట్టుగా ఉంది. చలిగాలకి ఎవరు కూడా పొద్దున 11:30 అయినప్పటికీ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం గమనార్హంగా మారింది. అయితే ఒక పక్కన తుఫాన్ తాకిడి, మరొక పక్కన
చలిగాలం తాకిడితో పిల్లలు వృద్ధులు వణికిపోతున్నారు. అయితే వంగి క్యాప్లు స్వెటర్లు లేనిదే అడుగు కూడా బయటకు పెట్టడం లేదు. కాళ్ళు చేతులు వణికిపోవడంతో చలికి ఏ పని చేయకుండా కొన్ని స్కూల్స్ అయితే సెలవులు కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత భారీగా తుఫాను కనుక వస్తే నిజంగా ఆ పునరావాస శాఖకి తరలించినప్పటికీ కూడా ఎంతో నష్టం జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒడిశాలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా కనుక మారి అది కాస్త పెద్ద తుఫాన్కు ఇంకా బలపడినట్టయితే మనకి నష్టాలైతే ఇంకా తప్పవని తెలుస్తుంది. ఇక తెలంగాణలో కూడా ఉభయ వరంగల్ జిల్లాల్లో కూడా భారీగా వర్షం పడడంతో అక్కడ కూడా పంట నష్టం అయితే జరిగింది. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.